ఇప్పుడు అరే ఉన్నది చెప్తాం మనం మాట్లాడినాం. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ సంబరాలు చేస్తున్న వేళ మాత్రము అందుకు భిన్నంగా సూర్యాపేట జిల్లా చివెల మండలం లక్ష్మీనాయక తండలో మాత్రము ఒక కుటుంబంలో విషాద సాయ సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ఆ కుటుంబం మొత్తం శోకసంతలో ఉన్నారు. అసలు ఈ మర్డర్ గల కారణం ఏందో వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ మాట తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏమైంది? మీ అబ్బాయి ఎట్లా చనిపోయాడు? సార్ ఏం లేదు సార్, పంచాయతీ మన ఇప్పటి నుంచే ఇప్పుడు 15 సంవత్సరాలు కేసే ఉంది సార్. ఎవరెవరి మధ్యన ఉంది? మా శ్రీను, మా పోలీస్ ఆయన, మా తమ్ముడు నడిపడి అన్న తమ్ముడు ముగ్గురు మేము. అయితే ఆయన పోయి మా అన్న తమ్ముడు మొత్తం ముగ్గురు సార్ పంచుకున్నాం. ఎవరు వాళ్ళు చేసుకుంటున్నాం. అది ఎవరు ఉంటే కోర్టానికి వస్తాడు. మొన్న నేను ఏదో కేసులు నడుస్తున్నాం సార్. మా కేసుకి మా తమ్ముడు హైదరాబాద్ వచ్చి వాళ్ళు కేసుకు వచ్చి ప్రోగ్రామ్ చేసి చేసి మా కొడుకు ఆ అంబులెన్స్ చదువుతాడు, ఇంట్లోనే ఉంటాడు. ఇక మళ్ళీ వస్తాడు సార్. మేము అసలు కొడుక మధ్యాహ్నం అసలు రాత్రి మీ అబ్బాయి ఎక్కడ వస్తుండు? జరిగింది ఏరియా హాస్పిటల్ నుంచి వస్తుండే. 7ంటికి మన సార్లు చెప్తుంది. 7ంటికి మన టెండర్ డ్యూటీ చేసుకొని వస్తుంది సార్. ఇక మేము ఫోన్ చేస్తే వస్తున్నా నాయన అని ఫోన్ గుంజుకుంటారు. అది కేకు మొగ్గు అని తీసుకొని వస్తుంది సార్. మా కొడుకు ఇదే విషయాన్ని వాళ్ళ బంధువులు తెలుసుకోవాలి. ఎందుకంటే అతను శోకసంతరాలు ఉండడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఈ మర్డర్ గల కారణాలు ఏందనేది వాళ్ళ మాట. అసలు ఏం జరిగింది మీ దర్శకాలు చెప్పండి. నిన్న 31 నాడు ఈయన డ్యూటీ దిగి వస్తున్న సందర్భంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అది తెలియదు. ఇంతకుముందు వాళ్ళ భూ విషయంలో మాత్రం కొన్ని గొడవలు జరుగుతున్నాయి, అవి ఉన్నాయి. మరి దానిలో దృష్టిలో పెట్టుకొని మరి చేసేదా ఏందనేది తెలియదు. కాకపోతే 31 రోజు మధ్యాహ్నం ఎవరి వెల్కమ్ టైంలో ఎవరి పనులు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం ఇక అక్కడ ఎందుకు ఉన్నారు అనేది తెలియదు. వీళ్ళు మాత్రం ఇంటికి వచ్చిన విషయం అనేది తెలుసు. మరో వ్యక్తిని తెలుసుకుందాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమీప బంధువులు కావచ్చు. తెలుసా అసలు ఏం జరిగింది? వాళ్ళ పాలన విషయంలో గొడవ జరగవచ్చు. అది అనుమానం మాకుంది. అంటే ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని పోలీసు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ చేసిన ఆయనే లొంగిపోయాడు. అంటే దేంతో కట్టిండు? ఎంతో చెప్పుకుంటారు. ఆయన అయితే లొంగిపోయాడు. కత్తులో మొత్తం అది ఈ విషయం కత్తులు గిత్తున్నాయి మనకు. ఆయన అయితే లొంగిపోయాడు. దాని విషయంలో ఇప్పుడు ఇది మనకు ఒకటే మనం ఏంటంటే 2020 సంవత్సరంలో చివరి రోజు అయితే ఏదైతే ఉందో వాళ్ళు కేక్ కట్ చేసుకుందామనే ఉపాయంలో మాత్రం దీన్ని మొత్తం కూడా ఏ విధంగా అయినా అతన్ని సంపాదనే ప్రయత్నంలో మాత్రం ఎంత ప్లాన్ చేశారని కూడా వాళ్ళు ఎవరైతే మృతుని బంధువులు ఉన్నారో వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఇది ఇవాళ పంచాయతీ కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ కు నా కుమారుని మాత్రం వాళ్ళు అంతం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే అతడు ఉన్నాడో అతనే వచ్చి లొంగిపోవడం జరిగింది. ఖచ్చితంగా పోలీసులు దాని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడేలాగా చేయాలని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.